బైబిల్ సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో నీ జీవితము అదే విధంగా ఉంటుంది. నువ్వు దుష్టునితో సహవాసం చేస్తే నువ్వు కూడా దుష్టునిలా తయారవుతావు. దుస్తురాలతో సహవాసం చేస్తే నువ్వు కూడా దుస్తురాలుగా మారుతావు. ఒక దొంగతో నువ్వు సహవాసం చేస్తే దొంగలా మారుతావు. ఒక మోసం చేసే వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తే ఒక మోసం చేసే వ్యక్తిలో నువ్వు తయారవుతావు. ఒక పాపములో, వ్యభిచారపనే పాపములో, కూపములో జీవిస్తున్న వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు వారిలాగే తయారవుతావు. నువ్వు వారిలాగే నశించిపోతావు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో నీ జీవితం అదే విధంగా ఉంటుంది.